హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మేము రీచ్ అయ్యేసరికి లేట్ నైట్ అయింది. సో మంచిగా పడుకొని మెల్లగా లేచాము. ఇంకా రెడీ అయ్యి చపోరా ఫోర్ట్ చూడడానికి వెళ్ళాము. మేము చూసిన ఫస్ట్ ప్లేస్ ఇదే. చపోరా ఫోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ గోవా. ఇక్కడ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, బట్ మేము 2 ఫోర్ట్స్ చూసాము. ఈ ఫోర్ట్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. సో ఫుల్ ఎండ ఉండే అండ్ మీరికి ఎక్కాలి. ఇంకా మా పని అయిపోయిందిరా బాబు అని అనుకున్నాం. ఇంకా మెల్లగా అలా నడుచుకుంటూ ఎక్కాము. ఈ ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. ఆ మూవీస్ లైక్ దిల్ చాతా హై, జోష్, ఆష్కి 2 ఇలాంటివి. నేను బీచ్ చూడక చాలా ఇయర్స్ అయింది. సో అది కనబడేసరికి నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఇంకా ఊపుతోని ఫాస్ట్గా ఎక్కేసాము మీదకి. ఇంకా ఫైనల్గా పైకి రీచ్ అయ్యాము. ఫుల్ జనాలు ఉన్నారు అండ్ అక్కడ సాంగ్స్ కూడా ప్లే చేస్తుండే. ఫోర్ట్కి అయితే వెళ్ళాం, కానీ వ్యూ కనబడాలి అంటే ఇంకా నడుచుకుంటూ ముందుకు వెళ్తేనే మనకు ఆ వ్యూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక వ్యూ అయితే వర్త్ అనిపించింది. ఆల్సో పైకి ఎక్కుతున్నప్పుడు బ్యూటిఫుల్ వ్యూ ఉండే. ఆ వ్యూని చూసి ఇంకా ఎంత తొందర పైకి వెళ్దామా అని అనిపించింది నాకు. దూరంగా సముద్రం అండ్ ఆకాశం రెండు కలిసినట్టు కనిపిస్తుంది కదా మీకు కూడా. అక్కడ మీకు కనబడేది ఒకటే బీచ్, చుట్టూ సముద్రం అండ్ చెట్లు చాలా బాగుండే. వ్యూని ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ దిగాము. ఈ ఫోర్ట్కి అన్ని సైడ్స్ బీచెస్ ఉన్నాయి. వేరే సైడ్ వెళ్తే అక్కడ కూడా బీచ్ కనపడ్డాయి. ఇంకా ఎండకి మాతోని కాక కింద ఉన్న బీచ్ చూడడానికి వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వస్తే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కిందకి దిగి మేము వగటర్ బీచ్ దగ్గరికి వచ్చాము. సముద్రంని చూసి నిన్న హ్యాపీనెస్ని ఆపుకోలేకపోయా. అలా పరిగెడుతూ వెళ్ళిపోయాను. ఆ అలలు నా కాలికి తాకగానే ఎంత చల్లగా అనిపించిందో ఆ ఎండకి. ఆ ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బీచ్ చూసేసరికి, దట్ టు ఇన్ గోవా. ఒకసారి మీరు కూడా ఆ అలల చప్పుడు వినండి, ఎంత బాగా అనిపిస్తుందో. మావాడు కూడా ఫుల్ ఖుష్ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం అక్కడ. మావాడిని చూడండి, అన్ని బ్యాగ్స్ మోస్తూ ఫోటోలు తీస్తూ ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా చాలాసేపు మేము వాటర్లో ఆడుకొని ఎంజాయ్ చేసాము. ఈ బీచ్లో శాండ్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది. అండ్ ఇక్కడ మావాడికి రకరకాల స్నేల్స్, క్రాబ్స్ కనపడ్డాయి. వాటిని తీసి చూపించి మళ్ళీ వాటర్లో వేసాడు. మేము అక్కడ నుండి వెళ్ళేటప్పుడు 2 క్యూట్ ఆవులు కనబడ్డాయి. అవి మంచిగా అక్కడ కూర్చొని బీచ్ని చూస్తూ చిల్ అవుతున్నట్టు అనిపించింది. గోవాలో రోడ్స్ నాకు చాలా నచ్చాయి, ఎందుకంటే రోడ్ పక్కకి ఆ కోకోనట్ ట్రీస్ ఉండేసరికి మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలానే ఉన్నాయి. అప్పటికే చాలా లేట్ అయింది. సో మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. అండ్ లంచ్ అయిపోయాక అగ్వాడా ఫోర్ట్ చూడడానికి వెళ్ళాము. అగ్వాడా ఫోర్ట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ స్పాట్. అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. అగ్వాడా ఫోర్ట్ని పోర్చుగీస్ వాళ్ళు డచ్ అండ్ మరాఠాస్ వాళ్ళ నుండి డిఫెండ్ చేసుకోవడానికి కట్టారు. అండ్ ఇక్కడ చాలా బాలీవుడ్ ఫిలిమ్స్ షూట్ చేశారు, లైక్ ధూమ్, మళ్ళీ దిల్ చాతా హై, రంగీలా, గోల్మాల్ అండ్ ఇంకా చాలా మూవీస్ కూడా.
కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము. సో ఆ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించింది. మాలానే అక్కడ అందరూ సన్సెట్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అలా సన్సెట్ని చూస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేసాము. సన్సెట్ అవుతున్నంతసేపు అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు. అండ్ ఇక్కడ ఉన్న లైట్ హౌస్ కూడా చాలా ఇయర్స్ ఓల్డ్ది అంట. మేము కిందికి దిగేటప్పుడు ఒక బ్యూటిఫుల్ పీకాక్ కనబడింది. అది కూడా సన్సెట్ని ఎంజాయ్ చేసినట్టుంది. నెక్స్ట్ మేము దగ్గరే ఉంది అని క్యాండోలిం బీచ్కి వెళ్ళాము. అప్పుడే సన్సెట్ అయిపోయింది. ఇంకా అక్కడ కూర్చొని ఈవినింగ్ సీ బ్రీజ్ని ఫీల్ అయ్యి తర్వాత గోవాలో మోస్ట్ చిల్లింగ్ అండ్ వైబింగ్ ప్లేస్ అయిన బాగా బీచ్కి వెళ్ళిపోయాము. నైట్ లైఫ్ అంటే బాగా బీచ్ అంటే నైట్ లైఫ్. ఇంకా చిల్ అవ్వడానికి బాగా బీచ్కి వెళ్ళాము. అమ్మో, అక్కడ చూసినంత జనం నేను ఇంకెక్కడా చూడలేదు. అక్కడ మొత్తం మందులు, చిందులు, డీజేలు, అబ్బో అవా ఇవే వేరే ఉంది అసలు. మేము సీ ఫుడ్ తిందాం అనుకున్నాము. బట్ ఏం తినాలో అని ఆలోచిస్తే వాడు లైవ్ కింగ్ ఫిషర్, లాబ్స్టర్, క్రాబ్ తీసుకొచ్చాడు. మేము లాబ్స్టర్ అండ్ కింగ్ ఫిషర్ అవి ఎప్పుడు ట్రై చేయలేదు. సో అవే ఆర్డర్ చేసాము. ఆ రెండు ఎప్పుడు తినలేదు. సో టేస్ట్ ఎలా ఉంటుందో అని ఈగర్గా వెయిట్ చేసాము. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కొంచెం ప్రాన్స్లా ఉంది అని చెప్తున్నాడు మా వాడు. ఇంకా అక్కడ మంచిగా మెక్కేసి అలా లేట్ నైట్ చిల్ అవ్వడానికి కలంగుట్ బీచ్కి వెళ్ళాము. అలా బీచ్కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు. చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. ఫస్ట్ టైం లైవ్గా అలా చూడడం అన్నమాట. ఈ బీచ్ మొత్తం నాకు సెలబ్రేషన్స్ చేసుకోవడానికే ఉందనిపించింది. అన్ని సెటప్స్ కనపడ్డాయి. మనం ముందే చెప్తే వాళ్ళు అంతా సెటప్ రెడీ చేసి ఉంచుతారు. మనం పోయి జస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం అంతే. ఇంకా ఎంతైనా బీచ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరు. సాంగ్స్ ప్లే అవుతున్నాయి, నేను అలా వైబ్ అవుతున్నా. ఇక్కడ సన్ లాంజర్స్ ఉన్నాయి. నాకు ఇలా దీని మీద పడుకొని సముద్రంని చూస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేయాలని కోరిక ఉండేది. ఈరోజు తీరింది. ఇంకా అలా పడుకొని చిల్ అయ్యి రూమ్కి వెళ్ళిపోయాము. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డే 2 ఇన్ గోవా. బాయ్ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.